ఫైనల్గా మన బిట్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఫస్ట్ సెమ్ టైమింగ్స్ వచ్చి 6 to 9 అనమాట. పైగా ఈరోజు సండే. మనమైతే రేపు మార్నింగ్ బిట్స్ విల్ గురించి చెప్దాం. సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ దామన్. సో ఈరోజు నేను ఈ ఎన్ఐటి గురించను బిట్స్ గురించి అసలు ఏంటివి ఈ నేను రెండిట్లో ఎలా జాయిన్ అయ్యాను. నేను అందరిలాగే 12th పాస్ అయ్యా. అందరిలాగే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నా. జేఈ రాలేదు. సో ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒకసారి ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నాకు ఇలా వెబినార్ అటెండ్ అవ్వమని వచ్చింది నెక్స్ట్ డే వాళ్ళు. సో కోడింగ్ గురించి అని వాళ్ళు అలా చెప్పారని చెప్పి నేను అటెండ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ వెబినార్లో ఏం చెప్పారంటే ఇలా కాలేజ్లో కోడింగ్ మాత్రం నేర్పిస్తాం, కోడింగ్లో ఫస్ట్ ఇయర్ ఏం నేర్పిస్తాం, సెకండ్ ఇయర్ ఈ బిట్స్ వీళ్ళన్నితో టైఅప్ ఎలా అయ్యారు, ఫస్ట్ 3 years అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 3 years ఏంటంటే మాకు బిట్స్ వీళ్ళనిలో బీఎస్సీ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో, అండ్ 4th year వచ్చేసి మాకు ఎంఎస్సీ అనమాట. సో బిట్స్ వీళ్ళనిలో బీఎస్సీ 3 years ప్లస్ లాస్ట్ ఇయర్ ఎంఎస్సీ 4 years కలిపి బీటెక్ ఎంటెక్ ఎలాగో అలాగే మాకు ఇది చేస్తారు. సో అది కాకుండా ఎన్ఐటి వాళ్ళు మాకు నేర్పించేది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ 3 ఏంటంటే ఒక వెబ్సైట్ డెవలప్మెంట్. ఫస్ట్ ఇయర్ మాది ఫోకస్ అంతా ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కావాల్సిన ఏంటి, ఇవన్నీ కోర్సెస్ ఏదైతే నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలప్ అవుతారో అవన్నీ మాకు ఏం నేర్పిస్తా అంటే ఫస్ట్ ఇప్పుడు దాకా 6 months అయింది నేను జాయిన్ అయ్యి. సో నా ఎక్స్పీరియన్స్ ఏం చేశారు ఇప్పుడు దాకా ఏం చెప్తాను నేను. సో ఎన్ఐటీలో ఇప్పుడు దాకా నేనైతే HTML, CSS అయిపోయింది, నేర్చుకుంటున్నాం. అది దాంతోపాటు పైథాన్ నేర్చుకుంటున్నాం సైమల్టేనియస్గా. ఈ రెండు కాకుండా బిట్స్ పిలానీలో సెమ్ ఎగ్జామ్స్ రాస్తాం అనమాట. వాళ్ళ సెమ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా అన్ని కాలేజ్కి 6 monthsకి ఒకసారి, మాది 3 monthsకి 3 months ఉంటుంది. అంటే వాళ్ళు డివైడ్ చేశారు 3 months 3 subjects, నెక్స్ట్ 3 months 3 subjects. అలాగా ప్రతి ఇయర్ 2 sems, అలా 2 sems ఉంటాయి ఎవ్రీ ఇయర్. అలా 3 years 6 sems అయిపోతాయి. సో అది కాకుండా నెక్స్ట్ ఎంఎస్సీ 3 years తర్వాత ఉండేది, అది బిట్స్ వీల్ అనమాట. అది కాకుండా మేము నేర్చుకుంది అసలు ఇప్పుడు దాకా ఏం చేసామంటే మా కాలేజ్లో వెబ్సైట్స్ చేసాం, హ్యాక్థాన్స్ జరిగినాయి. పైగా కాలేజ్లో వర్క్షాప్స్ జరుగుతాయి ఎక్స్పర్టైజ్ మీద. ఇలా సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు అనమాట. ఇలా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో మాకు ఏంటంటే క్లాసెస్ చెప్పిస్తారు, వర్క్షాప్స్ జరుగుతాయి ఎవ్రీ మంత్ 3-4 జరుగుతాయి. అండ్ క్లబ్స్ విషయానికి వస్తే మా ఎన్ఐటీలో నియర్లీ 9 clubs ఉన్నాయి. రీసెంట్గా ఒక 4 యాడ్ అయినాయి. అవి ఏంటంటే జెన్ఐ క్లబ్, సోషల్ మీడియా క్లబ్, ఆర్ట్స్ క్లబ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అదే నెక్స్ట్ డ్రోన్ క్లబ్, ఇన్ఫ్లుయెన్సర్స్ క్లబ్, అండ్ ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్. ఇవి కాకుండా సోషల్ మీడియా క్లబ్. ఇవి మొత్తం 9 clubs అనమాట మా కాలేజ్లో ఉంటాయి. అవి కాకుండా మాకేంటంటే రీసెంట్గా ఫెస్ట్ కూడా జరిగింది, మేము ఫ్రెషర్స్ కాబట్టి, ప్లస్ మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట. మాకు సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 10 members అనమాట. వాళ్ళు 10 members, మేమేంటంటే మాది మొత్తం 1000 members. స్టార్టింగ్ వాళ్ళు లిమిటెడ్ సీట్స్ అన్నారు, కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపించేసరికి వాళ్ళు కొంచెం సీట్స్ రేంజ్ పెంచారు. సో ఇప్పుడైతే 1000 members అయింది. ప్రెజెంట్లీ ఎన్ఐటీలో స్టూడెంట్స్ కూడా 1000లో కూడా ఎలా డివైడ్ అయ్యారంటే బిట్స్ వీళ్ళని నువ్వు బీఎస్సీ డిగ్రీ తీసుకోవచ్చు, లేదంటే బీటెక్ కూడా తీసుకోవచ్చు. బీటెక్ ఏంటంటే CDU అని చైతన్య డివిన్ కాలేజ్ ఉంది హైదరాబాద్లో. అది మా కాలేజ్ దగ్గరే. మా కాలేజ్ ఎక్కడ ఉందని చెప్పడం మర్చిపోయాను కదా. క్యాంపస్ అంటే క్యాంపస్ మీకు బయట కాలేజ్లో పెద్ద క్యాంపస్ ఏమి ఉండదు. జస్ట్ ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్ అనమాట, 5th floor. ఒక బిల్డింగ్, సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఉంటే ఎలా ఉంటే బయట ఆఫీసెస్ ఎలా ఉంటే దాన్ని రీబిల్డ్ చేసి క్లాస్ రూమ్స్ లాగా తయారు చేశారు. దానిలో మేము ఉంటాం. ఇంకా మేము ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం అనేది ఒక వెబ్సైట్ ఎలా మేము బిల్డ్ చేసాం, ప్లస్ అది మేము పబ్లిష్ కూడా చేసాం. ఈ పబ్లిష్ ఎక్కడ చేసామంటే లింక్డ్ఇన్లో ఏంటంటే లింక్డ్ఇన్ దేనికి పడతారంటే మన ప్రొఫెషనల్ వర్క్, అసలు మనం ఏం వర్క్, జాబ్స్, మనం టెక్నాలజీ పరంగా కాకపోయినా మన ప్యాషన్ పరంగా మనం ఏం చేస్తున్నాం ప్రతిదీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయొచ్చు అనమాట. అది ఎలాగైనా ఉంటుంది. ఇప్పుడు నా విషయానికి వస్తే టెక్ నాది కాబట్టి నేను లింక్డ్ఇన్లో నేను ఏం చేశాను, ఏం నేర్చుకుంటున్నాను, రోజు ఏం స్కిల్స్ నేర్చుకుంటున్నాను టెక్కి సంబంధించింది
అలా ప్రతిదీ నేను అప్డేట్ చేస్తూ ఉంటా. లింక్డ్ఇన్లో ఎప్పుడు యాక్టివ్లో కూడా ఉంటా. సో అది మన లింక్డ్ఇన్ అనమాట. దానిలో నేను ఏదైతే వెబ్సైట్స్ చేశానో అవి పబ్లిష్ చేశాను. నేనైతే బుక్ మై షో క్లోన్ చేశాను. కాలేజ్ విషయానికి వస్తే ఇలా కోడింగ్, అది కాకుండా మాకు రీసెంట్గా ఇంటర్న్షిప్ డ్రైవ్ జరిగింది. సో కాలేజ్ పరంగా మొత్తం మీద 20 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. ఏంటంటే రౌండ్స్ పెట్టారు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కోడింగ్. మెయిన్లీ కోడింగ్ తర్వాత ఇంటర్వ్యూలో ఏం చూస్తారంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనం ఎలా మాట్లాడుతున్నాం. ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ అనేది ఎక్కడైనా జరిగే ఛాన్స్ చాలా తక్కువ. బయట కాలేజ్లో చూస్తే అసలు ఇలాంటివి ఉండవు. NIT వాళ్ళు ఏంటంటే వీళ్ళు తీసుకొస్తారు అనమాట. మనకి ఫస్ట్ ఇయర్లో కాలేజ్ స్కిల్స్ నేర్పిస్తారు, ఇంటర్న్షిప్స్కి ప్రిపేర్ చేపిస్తారు, అండ్ ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఇయర్లో మాకు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేసింది ఇలా క్యాంపస్ వీడియో కావాలంటే క్యాంపస్ టూర్ చేస్తా, అది నీకు పెడతాను. క్లాసెస్ విషయానికి వస్తే ఇప్పుడు మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఒక క్లాస్లో ఒక 60 to 70 మెంబర్స్ ఉంటారు మన క్లాస్కి. అండ్ క్లాస్ టీచర్ ఎలా ఉంటారు ఇంతకుముందు మన కాలేజ్లో స్కూల్స్లో. ఇక్కడ ఏంటంటే క్లాస్ టీచర్లు మన మెంటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ నేర్చుకున్నారు అనమాట. వాళ్ళకి వచ్చు. ఇప్పుడు మనకి HTMLకి ఒకసారి సపరేట్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. వాళ్ళు మనకు చెప్తారు మా క్లాస్ ఎలా ఉంటుంది 1 అవర్ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ 1 అవర్ ప్రాక్టీస్. అలా 1 అవర్ క్లాస్ జరిగింది, 1 అవర్ ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ విషయానికి వస్తే ప్రాక్టీస్లో డౌట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఎవరిని రిఫర్ అవ్వాలి, దానికే ప్రతి క్లాస్లో ఒక మెంటర్ ఉంటుంది. ఆ మెంటర్కి వెళ్ళి మన డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుంటాం అనమాట. ఇవి క్లాస్ స్కెడ్యూల్స్. సో ఇదన్నమాట NIT గురించి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.